యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ఎదుట భూ బాధితుల ఆందోళన ఉద్రిక్తంగా మారింది. నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెంలో ఎన్క్రోచ్మెంట్ భూ బాధితులు పెద్ద ఎత్తున ప్లాంట్ ప్రధాన ద్వారం వద్ద బయట నిరసన తెలిపారు. తమ భూములకు సంబంధించిన సమస్యలు వెంటనే పరిష్కరించడంతో పాటుగా తగిన పరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ధర్నా సమాచారంతో పోలీసులు భారీగా చేరుకుని బందోబస్తు ఏర్పాటు చేశారు. నిరసనకారులను అడ్డుకునే ప్రయత్నంలో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. అయితే తమకు స్పష్టమైన హామీ లభించే వరకు ఆందోళన కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు. ఈ ఘటనతో ప్లాంట్ పరిసరాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కనీసము నువ్వు కలెక్టర్ గారు రావాలని డిమాండ్ చేస్తున్న విషయం కనీసం వార్తనాడి చేరాలా లేదా మరి ఏం లేకుండా రావాల్సిందే బ్లాక్ చేస్తామంటే కాదు సైదులు ఒకటి నేను చెప్పే కాడికి నేను చెప్తా సైదులు నువ్వు వినకపోతే నేను కూడా ఏం చేయలేని పరిస్థితి వస్తుంది. నీ డిమాండ్ ఏదైతుందో నీ డిమాండ్ వాయిస్ రూపంలో ఫస్ట్ వినిపిస్తే కదా తెలిసేది. వినిపిస్తే కదా అసలు నువ్వు ఏం కోరుకుంటున్నావు, నీకు ఎవరుగా సరే ఓకే నీకు రాలేదు కదా, అట్లే కాదు నీకు రాలేదు కదా ఇప్పుడు నెక్స్ట్ నీకు ఏం కావాలని అడుగు. కలెక్టర్ గారు రావాలన్నావు కదా, ఉద్యోగాలు చూపిస్తున్నాం కదా సార్, ఉద్యోగాలు కలెక్టర్ గారు రావాలన్నావు చెప్పండి సార్. ప్రస్తుత సమాచారం మా కరెస్పాండెంట్ శంకర్ జరుగుతున్నారు. శంకర్, ప్రస్తుతం ఏమన్నా రెస్పాండ్ అయ్యిందా ప్లాంట్ యాజమాన్యం వీళ్ళ నిరసనకు సంబంధించి? రైట్ సతీష్, నల్గొండ జిల్లా దామర్చల మండలం వీరపాలెంలో తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే స్థానికంగా యాదాద్రి థర్మల్ ప్లాంట్ ఏదైతే ఎన్కరేజ్మెంట్ భూ బాధితులు ఒక్కసారిగా పెద్ద ఎత్తున ఆందోళనకు దిగిన పరిస్థితి కనపడుతుంది. తమకు రావాల్సిన న్యాయపరమైన పరిహారాన్ని వెంటనే చెల్లించాలని, వీళ్ళగా నవ్వులుతున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ప్లాంట్ ప్రధాన ద్వారం ఏదైతుందో అక్కడ మిఠాయించిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా బాధితుల ఆందోళన అయితే సమాచారం అందుకున్న పోలీసులు భారీగా ప్లాంట్ వద్దకు అయితే చేరుకుని గట్టి బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. ధర్నా చేస్తున్న నిరసనకారులు ఎవరైతే ఉంటారో వాళ్ళని అడ్డుకునేందుకు పోలీసులు యత్నించడంతో అయితే ఇరు వర్గాల మధ్య నెట్టివేతలు జరిగినట్లు కూడా ప్లాంట్ పరిసర ప్రాంతంలో కాసేపు అయితే తీవ్ర ఉద్రిక్తత చోటు చేస్తుందని చెప్పుకోవచ్చు. మొత్తంగా యాజమాన్యం మరియు అధికారులు వచ్చి తమకు స్పష్టమైన హామీ ఇచ్చేంత వరకు అక్కడి నుంచి కదిలేదు లేదని ఆందోళనకారులు అయితే చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తంగా భూ బాధితులు ఎవరైతే ఉంటారో ప్లాంట్ వద్దనే విషయానికి కూర్చున్న పరిస్థితి కనపడుతుంది. పోలీసుల మధ్య అలాగే ఆందోళనకారుల మధ్య ఇరు వర్గాల మధ్య కాసేపు అటు ఇటు పోయిన పరిస్థితి అయితే కనపడుతుంది. తమ న్యాయమైన డిమాండ్లు ఏదైతే ఉంటుందో వాటిని వెంటనే పరిష్కరించాలంటూ ప్లాంట్ వద్దనే నిరసన చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ శంకర్.